శరణ్య, స్టవ్ ఆఫ్ చెయ్యి. శరణ్య, 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 ఏంటమ్మా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వెలిగించకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా ఈ పరధ్యానం? అది అత్తయ్య గారు, స్టవ్ ఆన్ చేసిన విషయం మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటమ్మా? హాల్లో ఉన్న నాకు గ్యాస్ స్మెల్ వచ్చింది. ఇక్కడే ఉండి కూడా కనీసం తెలియకుండా అలా ఎలా ఉన్నావు? అసలు ఏమైంది శరణ్య? అంతగా ఆలోచించేంత సమస్య ఏమొచ్చింది? సమస్య ఉంది అత్తయ్య గారు, అదేమీ లేదు. అంటే ఇవాళ వంట ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎందుకు నాన్నా 2 రోజుల నుంచి అదోలా ఉంటుంది? ఏదో టెన్షన్తో బయటికి చెప్పుకోలేని బాధ తనేదో మోస్తున్నట్టు ఎందుకలా ఉంటుంది? మీ మధ్య ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మా మధ్య అంతా నార్మల్గానే ఉంది. బట్ నువ్వన్నట్టు తను మాత్రం సంథింగ్ ముందులా లేదమ్మా. మొన్న బెంగళూరు ఇన్సిడెంట్ తర్వాత నుంచి శరణ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. బహుశా ఫ్లైట్ క్రాషింగ్ ఇన్సిడెంట్ని, టీవీ న్యూస్ మ్యాటర్ని పాపం తనేమైనా మనసులోకి తీసుకుందేమో అనిపిస్తోంది. మీ అందరికీ శరణ్య మోస్తున్న బాధ కొంచెమే తెలుసు, కానీ దాని గుండెల్లో నేను అగ్నిపర్వతాన్ని వెలిగించాను. అది దాన్ని దహించి దహించి చివరికి మెదడులో నరాలు చిట్లిపోయి చిక్కిపోయి చావు కోరల్లో చిక్కుకుపోతుంది. అంతేకాని అది మీ ముందు ఎప్పటికీ బయటపడలేదు. దాని బాధని మీతో చెప్పుకోలేదు.